ఈరోజు మీకోసం మంచి రెసిపీ తెలియజేయబోతున్నాను. వెజిటేరియన్, అది కూడా క్యారెట్ ఫ్రై. మా సిస్టర్స్ చాలామంది అడిగారు, వాళ్ళ కోసం, నా కోసం, అందరి కోసం క్యారెట్ ఫ్రై. ఎలా వేగిపోయినాయి చూసుకున్నారు కదమ్మా. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి. ఎందుకు క్యారెట్ ముందే వేస్తున్నామంటే మగ్గాలి కాబట్టి, ఆనియన్ అలాగూ మగ్గిపోతాయి, ఇవి కూడా మగ్గాలి కాబట్టి క్యారెట్ కట్ చేసుకున్న క్యారెట్ని వేసేసుకుందాం. ఈ కొబ్బరి తురుముకుని కొబ్బరి కూడా కలుపుకుంటాం దీంట్లో. చాలా మంచి టేస్ట్ వస్తుందమ్మా కొబ్బరి తురుముకున్నది. అదిరింది. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కోలగాని. అమ్మా, ఇప్పుడు స్పెషల్ మంత్ ఏంటంటే కార్తీక మాసం. కార్తీక మాసంలో చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అడుగుతున్నారు వంటలు చేయండి అన్నయ్య, నేర్చుకోవాలని. ఎనీవేరా, ఈరోజు మీకోసం మంచి రెసిపీ తెలియజేయబోతున్నాను. వెజిటేరియన్, అది కూడా చూసి నేర్చుకోండి. నేర్చుకున్న వాళ్ళు బ్లెస్ చేయండి. తెలిసిన వాళ్ళు తెలిసినట్టే ఉండండి, తెలియని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా నేర్చుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఎనీవే చేద్దాం రండి. క్యారెట్ ఫ్రై. మా సిస్టర్స్ చాలామంది అడిగారు, వాళ్ళ కోసం, నా కోసం, అందరి కోసం క్యారెట్ ఫ్రై. క్యారెట్ని ఇలాగ పీలర్ తోటి మొత్తం రాగండమ్మ పైది. ఓకేనండి, క్యారెట్ కటింగ్ చూడండి ఎలా పీసులు కట్ చేయాలి క్యారెట్ అనేది. క్యారెట్ అనేసరికి చాలామంది రకరకాలుగా కట్ చేస్తారు, కానీ ఈ చిన్న పీస్ కట్ చేసుకోవటం వల్ల త్వరగా మగ్గుద్దమ్మ. క్యారెట్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, చిన్న పీస్ కట్ చేస్తే మగ్గుద్ది. చూసారు కదా కటింగ్, పీసులు కట్ చేయాలి. మీ వదిలికి నేనే నేర్పాను, కానీ కటింగ్లో మాత్రం తను చాలా షార్ప్గా నేర్చుకుంది. ఓకేరా, ఎలాగైతే క్యారెట్ కటింగ్, ఆనియన్ మిర్చి కటింగ్ అయిపోయింది. ఇక క్యారెట్ ఫ్రై ఎలా చేస్తారు, క్యారెట్ కర్రీ అది చూపిస్తాను, చూసి నేర్చుకోండి. సిస్టర్స్ ఆల్రెడీ అడిగారమ్మా, మీకోసమే ప్రత్యేకించి క్యారెట్ ఫ్రై మాత్రం మీకోసమే. ఓకేనమ్మా, క్యారెట్ ఫ్రైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎప్పుడు చెప్పినట్టుగానే ఆవాలు వేయించుకోండి. చాలామంది సిస్టర్స్ కూడా అడిగారు, ఆవాలు సన్నగా ఉంటాయి కదనే ముందు వేయాలని. చిన్నగా ఉన్న వాళ్ళే గట్టివాళ్ళు అంటారు, పొట్టివాళ్ళే గట్టివాళ్ళు అన్నట్టు. చిన్నవే చాలా హార్డ్గా ఉంటాయమ్మా. ఆవాలు వేగుతున్నాయి. ఆవాల తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం, మినపప్పు, మినపప్పు తర్వాత మనం కొట్టుకున్న వెల్లుల్లిపాయ, చూసుకోండి 1 by 1. కొంచెం వేగింది అనగానే జీలకర్ర కొంచెం వేసుకుందాం.
ఇక కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు, ఎలా వేగిపోయినాయి చూసుకున్నారు కదమ్మా. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి, అలాగే కొంచెం పసుపు కలుపుకోండి, మెంతు పొడి తిప్పేసుకుందాం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం సేపు ఆగి వేసుకుందాం, ఎందుకంటే అది త్వరగా బాగా వేగిపోతుంది ఆ పొడి. ఈ పసుపుకిను మెంతు పొడికి కొంచెం టైం ముందుగా వేసుకుంటే బెటరు. అలాగే ఆనియన్ మిర్చి మగ్గుతున్నాయి కదా, ఇప్పుడే క్యారెట్ కూడా వేసేసుకోండి. ఎందుకు క్యారెట్ ముందే వేస్తున్నాం అంటే మగ్గాలి కాబట్టి, ఆనియన్ అలాగూ మగ్గిపోతాయి, ఇవి కూడా మగ్గాలి కాబట్టి క్యారెట్ కట్ చేసుకున్న క్యారెట్ని వేసేసుకుందాం. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటేనమ్మా, ఏ కాయగూర కలుపుకొని కొంచెం వేగాలనుకున్నప్పుడు వంకాయలు కూడా ఇలాగే వేసుకోవాలి. వంకాయ వేపుడు కూడా ఆనియన్ మిర్చి అనేది అడుక్కి వెళ్ళిపోద్ది ఎప్పుడు కూడా, అది చక్కగా ఫ్రై అవ్వాల్సింది అవుతుంది, ఇబ్బంది లేదు. ఓకేనమ్మా, మూత పెట్టేసుకుందాం, మగ్గనిద్దాం. ఓకేనండి, క్యారెట్ ఫ్రై ఎంతవరకు అయిందంటే చూద్దాం. మగ్గనిచ్చాం చాలా సేపు, చూడండి. అలాగా సిమ్లో పెట్టేయండి, స్టవ్ ఎప్పుడు తక్కువ మంటలో ఉండాలి, చక్కగా మగ్గిపోద్దాం అది. ఇప్పుడు పొడులు కలుపుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇందాక కలపలా మనం, ధనియాల పొడి కలిపేసుకుందాం. కూరల్లో కలపాలన్నది రూల్ కాదమ్మా, కారానికి మనం వాడేది పచ్చి కారం వాడుతున్నాం కాబట్టి కారంలో కలుపుకునేవి. లైట్గా సాల్ట్ కూడా కలిపేసుకుందాం. దించే ముందు కారం కలుపుకుని కాసేపు ఉంచుకుని దించేయటమే. సాల్ట్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. చాలు. నీరు వస్తుందమ్మా క్యారెట్లో, ప్రతి కాయగూరలోనూ నీరు ఉంటుంది, ఆ నీరు మొత్తం మగ్గిపోవాలి. ముక్క మగ్గిపోద్ది, నీరు ఇంకిపోద్ది, చాలా బాగుంటుంది. అంతే. ఓకేనండి, సాల్ట్ వేసాము, అన్నీ అయిపోయాయి, మగ్గిపోయినట్టుంది చూడండి. ఆనియన్ కూడా చక్కగా బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు కారం వేసుకుందాం. చాలా అమ్మ, 1 స్పూన్ చాలు కారం. కొంచెం కలుపుకుందాం, ఎందుకంటే క్యారెట్ కొంచెం స్వీట్ వస్తుంది కాబట్టి. ఓకే, కారం మిక్స్ అయిపోయింది చక్కగా. చూస్తారు కదా, క్యారెట్ ముక్కలు కూడా చాలా చిన్నగా మగ్గిపోయినాయి. చాలామంది ఇలాగే తినొచ్చు. ఇంకోటి ఏంటంటే, మన ఇంట్లో కొబ్బరి తురుముకుంటాం ఎప్పుడు కూడా, చూడండి. ఈ కొబ్బరి తురుముకుని కొబ్బరి కూడా కలుపుకుంటాం దీంట్లో. చాలా మంచి టేస్ట్ వస్తుందమ్మా కొబ్బరి తురుముకున్నది. కొబ్బరి చాలా వాటిలో వేసుకుంటాం మనం. ముఖ్యంగా ఏంటంటే, ఇలాంటి వేపుళ్ళు ఏదైనా చేసుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనమ్మా, ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని స్టవ్ మీద తీసేయటమే. చూసారు కదా ఎలా ఉంది. శ్రీలేఖ అని చెప్పి సూపర్ వివరమ్మ, ఆవిడ ఎన్నోసార్లు తను అడుగుతూనే ఉన్నారు. క్యారెట్ కర్రీ అన్నారు, అంటే కర్రీ అంటే ఫ్రై అయినా ఏదైనా ఒకటే. కర్రీ చేసుకునే దానికంటే కూడా క్యారెట్ని ఎప్పుడు కూడా ఫ్రై చేసుకోండమ్మా, చాలా చాలా బాగుంటుంది. ఇక కర్రీకి అంటారా, తాలింపు లేకుండా చేసుకోవటం. తాలింపు అనేది ఫ్రైకి మాత్రమే పెడతాం మనం. వితౌట్ తాలింపు చక్కగా ఆనియన్ మిర్చి వేసుకుని వేయించుకుని దాంట్లో క్యారెట్ ముక్కలు వేసుకుని ఉప్పు కారాలు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, కొంచెం వాటర్ పోసుకొని మగ్గనించుకోవాలి, అది కూర కింద అవుతుంది. ఎప్పుడు కూడా క్యారెట్లు కొన్ని కూరగాయలు మాత్రం వేపుడు పెట్టుకుంటే ఆ టేస్టే వేరు. ఎనీవే శ్రీలేఖ,
ఇది మీకోసం నిజంగా చెప్పాలంటే ప్రతి వ్లాగ్లో అడుగుతున్నారు అనే క్యారెట్ 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 అని. ఇది మీకోసం. ఓకేనండి, వంటలు అయిపోయినాయి, చక్కగా భోజనానికి కూర్చున్నా. తనే వడ్డిస్తుంది, మీ వదినే. తను వడ్డించడం నేను తింటాం, తర్వాత వాళ్ళు తింటారు ఇంట్లో అందరూ. టైం కూడా కాలేదు కానీ మీకోసం తింటున్నాను. ఓకేనమ్మా, ఫస్ట్ అందరూ కూడా కూర వడ్డించుకోండి, కూర కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి, తర్వాత అన్నం. మీకు చాలాసార్లు చెప్పాను. క్యారెట్ చూసారమ్మా ఎలా ఉందో, ఎంత టెంప్టింగ్ ఉందో. అన్నం శ్రీలేఖ, ఇది ముఖ్యంగా నీకోసమేనమ్మా. ప్రతి వ్లాగ్లో అడుగుతున్నాను, చేసి పెట్టండి, ఎలా క్యారెట్ ఎలా వండాలి, ఫ్రై ఎలా చేసుకోవాలి, కూర కూడా చెప్పాను మీకు, నేర్చుకోండి. ఏమి లేదురా, తాలింపు తగ్గించేసి తాలింపు లేకోకుండా వాటర్ పోసుకుంటే కూర. చాలామంది అంటుంటారు వేడి అన్నం తినొద్దు అంటారు కొంతమంది, వేడి అన్నం తినమంటారు కొంతమంది. ఏదేమైనా కూడా మన అలవాటుని పట్టించానమ్మా. ఏదైనా వీటి వల్ల ఏది కాదు, కానీ టైం టు టైం భోంచేయటం నేర్చుకోండి ఫస్ట్. ఏదో ఒకటి పచ్చడన్నమో, పెరుగన్నమో, మజ్జిగన్నమో ఆ టైంకు తినటం వల్ల ఏమవుద్దంటే జీర్ణశక్తి మిషన్ రన్నింగ్లో పడుద్ది. పెట్రోల్ లేకుండా కార్లు కదులుతుందో చెప్పండి, బైక్ కానీ ఏదైనా. ఆ పెట్రోల్ అనేది పడితేనే కదా మనం వర్క్ చేయగలం. అది ఉంది, నేను చెప్తున్నాను కాదు కానీ సూపర్ అమ్మ. తెలియని వాళ్ళు అందరూ నేర్చుకోండి, చేయండి. నా తర్వాత ఇక అందరూ కూర్చొని భోజనం చేస్తారమ్మా. ఏంటంటే వాళ్ళు తినట్లేదు, వాళ్ళు కూర్చోలేదు అనవద్దు. అందరం తింటాం. మనం పుట్టి పెరిగేదే దీనికోసం, ఉద్యోగం చేసుకునేదే దీనికోసం, ఆలోచించేదే దీనికోసం, పడుకుని లేగంగానే పరిగెత్తేది దీనికోసం, మనం చదువుకునేది దీనికోసం, మంచి ఉద్యోగం చేయాలని. అందువల్ల అందరం తినాల్సిందే, తప్పదు. అందరికీ ఆకలి వస్తుంది. ఎవరో చెప్పినట్టుగా చాలామంది అంటుంటారు, తిండి లేనివాడు ఉండకూడదు భారతదేశం అని. అది ఏ రోజు వస్తుందో నేను చూడాలని కోరుకుంటున్నా. అందరూ చక్కగా, కొంతమంది 10 కూరలతో తింటే ఒక్క కూరతో తినేవాడు ఉన్నా చాలా అనిపిస్తుంది. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.